రుణమాఫీ కాలేదంటూ వినూత్న నిరసనకు దిగారు కొందరు రైతులు. గ్రామ పంచాయతీ దగ్గర ఒంటికాలుపై నిరసన తెలిపారు. ఈ ఆందోళన హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం పంగిడిపల్లిలో జరిగింది. గత ప్రభుత్వంలో కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని, ఇప్పుడు అసలే కాలేదని ఆరోపిస్తున్నారు గ్రామానికి చెందిన కొందరు రైతులు. వెంటనే తమకు 2 లక్షల రుణమాఫీ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రుణాలు కట్టకపోతే కొత్తగా లోన్లు ఇవ్వబోమని బ్యాంకర్లు షరతు పెడుతున్నట్లు వారు వెల్లడించారు. ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో పాటు రైతు బంధు కూడా ఇవ్వాలని నినాదాలు చేశారు స్థానికులు. పల్లవ సాంబయ్య, మేము ఆధార రైతు. మేము 4,10,000 రూపాయలు క్రాప్ లోన్ 4 పేరు తీసుకున్నాం. కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు మాకు ₹1,00,000 కాలే. ఇప్పుడు ఈయన 2 లక్షల చిల్లర కట్టుండేనంటే మిత్తి తెచ్చి కట్టినాం. ఇటు కడితే ఇగత్తయ్యన ఎదురు చూసుకుంటే ఇటు పెట్టుబడి పెట్టుకుంటాను. ఇటు రైతు బంధు రాలేదు. ఈ ఇబ్బందులు అవుతానే దినం ఇళ్ళల్లో ఇన్ని రోజులు లేని సమస్యలు. ఇప్పుడు ఈ పైసలు ఈ ప్రాబ్లాలతోటి అందరికీ ప్రాబ్లాలు. అయ్యో పెట్టుబడి వెనకపోయి ఈ పంట సుత లాస్ అవుతాను. ఇది అశ్రద్ధ చేసి అప్పుడు కేసీఆర్ చేసిందంటే ఇప్పుడు అంతకన్నా ఒట్లు పెట్టి అన్ని చేసి కాంగ్రెస్ ప్రభుత్వం 70 రైతుల మీద మేలన్నది కీడే చేస్తుంది. నా పేరు మీద కుటుంబం పేరు మీద 2 లక్షలు ఉన్నది. కుటుంబం అని అన్నాడు, రేషన్ కార్డు అన్నాడు. ఇద్దరు కొడుకులకు రేషన్ కార్డు లేదు, నా మీదనే రేషన్ కార్డు ఉన్నది. నాకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. మిత్తి కట్టిన ప్లస్ ఇంకో 1000 రూపాయలు కూడా లోపల కట్టిన, అవి కూడా కాలేదు. మిత్తికి తెచ్చి కట్టినాం. మేము 2018లో క్రాప్ లోన్ తీసుకున్నాము. మా తల్లి పేరు, మా భార్య పేరు, మా ముగ్గురు పేరు మీద 4,50,000 తీసుకున్నాం. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు మాఫీ కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు కుటుంబ సమేతంగా. కానీ ఇంతవరకు మాకు కాలేదు. మాది అయితే లేదని మేము అగ్రికల్చర్ ఆఫీసు బ్యాంకు పోయి అడిగితే పైన ఉన్న రుణాలు మీరు కట్టితే మాపై ఆలోచనలు ఉన్నాయంటే సరే 3 చొప్పున అప్పు తెచ్చి మిగతా 2,30,40,000 రూపాయలు కట్టినాం. ఇప్పుడు 1,80,000 రూపాయలు, 1,90,000 రూపాయలు. రుణమాఫీ కాలేదంటూ వినూత్న నిరసనకు దిగారు హన్మకొండకు చెందిన కొందరు రైతులు. ఇక రైతుల నిరసనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లైన్ అందిస్తారు. ప్రశాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొందరు రైతులు తమకు రుణమాఫీ కాలేదంటూ ఒంటి కాలుపై నిల్చొని వినూత్నంగా నిరసనకు దిగారు. ఇక బ్యాంకుల్లో కొత్తగా రుణాలు తీసుకోవాలంటే తాము ఇబ్బందులు పాలవుతున్నామంటూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఏంటి నిరసనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రశాంత్? తమ గ్రామ పంచాయతీ వద్ద ఒంటి కాలుపై నిలబడి పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వం వెంటనే చేయాలని ఒక వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటి వరకు గ్రామంలో సగం మందికి పైగా రైతులకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. గతంలో కూడా గత ప్రభుత్వం చేసిన అప్పుడు కూడా రైతులకు రుణమాఫీ కాక అప్పుల పాలవుతున్న దుస్థితి ఉంది. కాబట్టికే వెంటనే ప్రభుత్వము ఇటు బ్యాంక్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు చొరవ తీసుకొని తమకు 2 లక్షల రుణమాఫీని వర్తింపజేసి రుణమాఫీ చేయాలని చెప్పేసి రైతులు ఆందోళనకు దిగారు. ఈ తక్షణమే అధికారులు స్పందించకపోతే కనుక రానున్న రోజులలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా సిద్ధమంటూ కూడా రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే రైతు బంధును నిలిపివేయడంతో కూడా రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఇటు రుణమాఫీ కాక అటు రైతు బంధు పడక పెట్టుబడి సాయంగా రావాల్సిన డబ్బులు కూడా రాకపోవడంతో ఇటు అకాల వర్షాలతోటి కావచ్చు, పంట నష్టంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాబట్టికే తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలంటూ కూడా ఆ కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామ రైతులంతా కూడా ఈ యొక్క వినూత్న నిరసన చేపట్టారు పవన్. అయితే ఇప్పుడు ఈ రోజు ఆదివారం కావడంతో అయితే అధికార యంత్రాంగం అయితే ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు. రేపు అటు జిల్లా కలెక్టర్ దృష్టికి కానీ ఇటు బ్యాంక్ అధికారుల దృష్టికి అయితే తమ సమస్యలను తెలిపేలాగా చొరవ తీసుకోవాలని కూడా రైతులు కోరుతున్న పరిస్థితి ఉంది పవన్. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.